అసలు ఎల్ఆర్ఎస్ అంటే ఏంటి? అది ఎలాంటి భూములకి వర్తిస్తుందంటారు? ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. నువ్వు ఇచ్చిన 2 నిమిషాల్లో చెప్పాలంటే క్రాష్ కోర్స్‌లా చెప్పాలి. ఇంజినీరింగ్‌లో ఒకప్పుడు 1 ఇయర్ ఇంకొక కోచింగ్. పెద్ద ఎపిసోడ్ చేద్దాం సార్. పెద్దేం కాదు. వేరే పనులు చేయొద్దు నేను. అయ్యయ్యో! నువ్వు ఇంజినీరింగ్‌లో హ్మ్. మాకు తెలిసి మా టైంలో హ్మ్. గంగాధర్ ట్యుటోరియల్స్, రవి ట్యుటోరియల్స్ అని ఉండేవి. హ్మ్. ఆళ్ళ దగ్గర జాయిన్ అయితే సీట్ గ్యారంటీ. ఓకే. రవి ట్యుటోరియల్ గుంటూరులో ఫేమస్ అది. ఓకే. అందులో చదివి 1 ఇయర్ కోర్స్ అంటే ఇంటర్మీడియేట్ ఫస్ట్ సెకండ్ ఇయర్‌లో జాయిన్ అయితే ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ అయిపోయి ఎంట్రన్స్ రాసేవాళ్ళం. హ్మ్. అది 1 ఇయర్ కోర్సు. అపార్ట్ ఫ్రమ్ రెగ్యులర్ ఇది ఎంట్రన్స్ కోచింగ్. హుహు. ఇంజినీరింగ్ కోచింగ్, ఐఐటీ కోచింగ్ హ్మ్. 1 ఇయర్ ఉండేది. ఆ 1 ఇయర్‌లో జాయిన్ అయినోళ్ళు లాస్ట్‌లో జాయిన్ అయితే 1 మంత్‌లో చెప్పారు. క్రాష్ హ్మ్. కోర్స్. ఈ 1 ఇయర్ కోర్స్‌ని 1 మంత్‌లో చెప్తారు. ఓకే. మీరు ఎందుకు చెప్పండి మీరు అడిగిన క్వెషన్‌కి అలా చెప్పాలి. క్రాష్ చేసి చెప్పాలి. మొత్తం క్రష్ చేసి. హ్మ్. ఎల్ఆర్ఎస్ అంటే ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్. ఓకే. చాలా వరకు ఈ ఫార్మ్ ప్లాట్స్ గాని, అగ్రికల్చర్ ల్యాండ్స్ గాని బిల్డర్స్ అమ్ముతుంటారు. హ్మ్. ఫార్మ్ ప్లాట్స్ అనే కన్‌స్ట్రక్షన్ చేయకూడదు. హ్మ్. ఓన్లీ ఫర్ ఫార్మింగ్. ఓకే. ఇప్పుడు ఇందాక మనం ఎన్‌కన్వెన్షన్ పర్మిషన్ ఉంది. కానీ హ్మ్. ఫార్మింగ్ పర్మిషన్ ఉంది. హ్మ్. రెగ్యులర్ కన్‌స్ట్రక్షన్ పర్మిషన్ అందుకని కొనుక్కుంటారు. హ్మ్. ఇప్పుడు చాలా మంది బిల్డర్స్ ఏంటంటే ఎల్ఆర్ఎస్ కట్టుకుంటా ఎల్ఆర్ఎస్ అంటే మనం ప్లాట్ కొనుక్కుంటారు కదా! నాలా కన్వర్షన్ అంటారు. హ్మ్. అంటే అగ్రికల్చర్ నుండి నాన్ అగ్రికల్చర్ కన్వర్ట్ చేయడం నాలా అంటే. హ్మ్. కన్వర్ట్ చేస్తే అప్పుడు రెసిడెన్షియల్ పర్మిషన్ అప్లై చేసుకుంటే కన్‌స్ట్రక్షన్ పర్మిషన్ ఇస్తారు. గ్రామ పంచాయత్ ప్రెసిడెంట్ ఎవరో. మోస్ట్ ఆఫ్ ది కేసెస్‌లో జనాలు తెలియకుండా కొనేస్తారు. ఫార్మ్ ప్లాట్స్ రెసిడెన్షియల్ ప్లాట్స్ కింద కొనేస్తున్నారు. ఓకే. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఫార్మ్ ప్లాట్స్ తెలియకున్నా తెలుసుకున్నా బిల్డర్స్ కూడా వాంటెడ్ చెప్పరు. హ్మ్. కొంతమంది ఎల్ఆర్ఎస్ కట్టి అమ్ముతారు. కొంతమంది ఎల్ఆర్ఎస్ కట్టుకుంటూ అమ్ముతారు. హ్మ్. ఎల్ఆర్ఎస్ అంటే గవర్నమెంట్‌కి ఒక పర్టిక్యులర్ ఫీజ్ ఉంటది. ఇంత గజాలకి, ఇంత అడుగులకి ఇంత అని. హ్మ్. సో, అది కాలిక్యులేట్ చేస్తారు. ఇప్పుడు పాత కాలంలో అవన్నీ లేకుండా ఉట్టి అగ్రికల్చర్ ల్యాండ్ అమ్మేసేవారు. పర్మిషన్ రాదు. హ్మ్. ఫార్మింగ్ అంటే ఓకే. హ్మ్. ఇవన్నీ ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలంటే దానికి ఎల్ఆర్ఎస్ అప్లై చేసుకోవాలి. ఓకే. అప్లై చేసి గవర్నమెంట్ రూల్ ప్రకారం ఎంతో ఫీజు ఉంటే అది కడితే వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. హ్మ్. అప్పుడు మీరు కన్‌స్ట్రక్షన్ కట్టుకోవచ్చు. హ్మ్. దానికి ఎప్పుడు కూడా బీఆర్ఎస్ అని ఇంకోటుంది. బీఆర్ఎస్ అంటే పార్టీ కాదు. హ్మ్. బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్. సో, ఇవి 5, 6 సంవత్సరాలకు ఒకసారి గవర్నమెంట్ నోటిఫికేషన్ హ్మ్. ఇస్తది ఎల్ఆర్ఎస్‌కి. అప్పుడు మాత్రం అప్లై చేసుకోవాలి. హ్మ్. అప్లై చేసుకుంటే అడ్వాన్స్ 3000, 10,000 సైజ్ బట్టి ఉంటది. హ్మ్. కట్టేసాక వాళ్ళు 1 ఇయర్, 2 ఇయర్ టైం తీసుకొని క్యాలిక్యులేట్ చేసి బ్యాలెన్స్ ఎంత కట్టాలి కడితే రెగ్యులరైజ్ చేస్తారు. హ్మ్. మన కేసీఆర్ గారి టైంలో 2022, 23లో ఏశారు. ఓకే. 25 లక్షల మంది అప్లై చేశారు హుహు. తెలంగాణలో. ఓకే. అందులో 5, 6 లక్షలు స్క్రూటినీలో రాంగ్ అప్లికేషన్ సరిగ్గా హ్మ్. ఫిల్ చేయలేదు. హ్మ్. హ్మ్. మిగతా 18 లక్షల అప్లికేషన్. దాన్ని వర్కౌట్ చేసి చెప్తారు. ఇంకా చెప్పలేదు. హ్మ్. సపోజ్ ఆ స్కీమ్‌లో మీరు అప్లై చేసుకోవాలనుకోండి. యూ హావ్ టు వెయిట్ ఫర్ నెక్స్ట్ టర్మ్ నోటిఫికేషన్. తర్వాత మధ్యలో పెట్టుకోవడానికి ఉండదు. ఓకే. ఇప్పుడు మా ఫ్రెండ్ ఒకడు నెల్లూరులో ఏదైనా పాంప్లెట్స్ కొనేసాడు. హ్మ్. బిల్డర్ ఎల్ఆర్ఎస్ చేయలేదు. హ్మ్. ఇప్పుడు గవర్నమెంట్ ఈస్ నాట్ గివింగ్ టు గివ్ పర్మిషన్ ఫర్ కన్‌స్ట్రక్షన్. ఇప్పుడు ఆయనేంటి ఎల్ఆర్ఎస్ పడిన దాకా ఉండాలా? హ్మ్. మన ఎల్ఆర్ఎస్ పడినోడు ఆయనకి తెలియలేదు. ఓకే. నెక్స్ట్ ఎల్ఆర్ఎస్ ఎప్పుడు పడతదని మనకు తెలియదు. హ్మ్. గవర్నమెంట్‌కి ఎప్పుడైనా డబ్బులు కావాలంటే ఇలాంటివి వేస్తుంటారు. హ్మ్. బీఆర్ఎస్ గాని, ఎల్ఆర్ఎస్. సో, ఏసినప్పుడు అప్లై చేసుకొని మీ సేల్ డీడు, మీ ప్రూఫు, ప్లాను అన్నీ కూడా రోడ్డు ఉంటాయి కొన్ని ఆ డీటెయిల్స్ అన్నీ పాన్ కార్డ్, ఆధార్ ఇవన్నీ అప్లై చేస్తే వాళ్ళు వెరిఫై చేస్తారు. మాస్టర్ లేఅవుట్‌తో ఏముంది అసలు ఆ పర్మిషన్ తీసుకున్నారా లేదా? జీపీ లేఅవుట్ ఉందా? లేఅవుట్ హ్మ్. పర్మిషన్ లేకపోతే హ్మ్. అందుకనే ఎల్ఆర్ఎస్ అనేది. ఓకే. సార్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ అండ్ ఎల్ఆర్ఎస్? ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఇస్ టోటల్లీ డిఫరెంట్. అంటే ఓనర్‌షిప్ ట్రాన్స్‌ఫర్ అవుతది. ఇప్పుడు రెంటల్ డీడ్‌లో ఓనర్‌షిప్ ట్రాన్స్‌ఫర్. యూ యూజ్ ది ప్రాపర్టీ. బట్ ఓకే. యువర్ ఓనర్‌షిప్ ఈస్ నాట్ ట్రాన్స్‌ఫర్డ్. హ్మ్. సేల్ డీడ్‌లో యువర్ ఓనర్‌షిప్ ఈస్ ట్రాన్స్‌ఫర్డ్. అంటే ఓకే. మీరు అమ్ముతున్నారు. ఇంతవరకు మీరు ఓనరు. మీరు హ్మ్. ఎక్స్‌కి అమ్మేసారు. హ్మ్. మీరు ఎక్స్‌కి అమ్మాక మీ డబ్బులు మీకు వస్తాయి. మీరు సంతకం పెడతారు. హ్మ్. దెన్ ఎక్స్ ఈస్ గోయింగ్ టు బికమ్ ఎ హ్మ్. ఓనర్ ఆఫ్ ది ప్రాపర్టీ. ఓకే. అక్కడ ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ఓనర్‌షిప్ అవుతుంది. హ్మ్. ఎల్ఆర్ఎస్ ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ఓనర్‌షిప్ అనేది రెగ్యులరైజేషన్ స్కీమ్. హ్మ్. గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం హ్మ్. మీరు ఇల్లు కట్టాలనుకుంటే ఎల్ఆర్ఎస్ రెగ్యులరైజ్ అంటే అగ్రికల్చర్ ల్యాండ్‌ని నాన్ అగ్రికల్చర్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే. చేసినప్పుడు మీకు వస్తుంది. హుహు. ఎల్ఆర్ఎస్‌లో ఎలాంటి సాంకేతిక లోపాలు జరుగుతున్నాయంటారు సార్? అంటే చాలా ఉన్నాయండి. అది మాట్లాడుకుంటే కొన్ని రికార్డ్స్ రెవెన్యూ రికార్డ్స్ ఉంటాయి. హ్మ్. రికార్డ్స్‌లో కరెక్ట్‌గా ఉండదు. హ్మ్. సర్వే నంబర్‌లు కొలైడ్ అయిపోతాయి. హ్మ్. ఒకే సర్వే నంబర్‌లో 4, 5 ఉంటాయి. హ్మ్. ఎక్కడ ఏ బోర్డర్ ఉందో తెలీదు. సో, హ్మ్. సర్వే నంబర్ వేరు, విలేజ్ పంచాయతీ లేఅవుట్స్ వేరు, ఒరిజినల్ డాక్యుమెంట్ వేరు, కొన్ని హ్మ్. మ్యానిపులేట్ చేసినవి ఉంటాయి. ఏపీలో ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పెట్టారు దానికి. హ్మ్. హ్మ్. రిలేషన్స్ డ్రోన్ సర్వే చేసి అన్నీ చేస్తారు. హ్మ్. సో, ఎవ్రీడే ఇప్పుడు మన ధరణి ఉండేది కేసీఆర్. ఓకే. ధరణి తర్వాత ఇప్పుడు మా అదేంటి
భూభారతి అని వచ్చింది. ఓకే. సో పేరు మార్చి అంటే అదేంటంటే గవర్నమెంట్లో లేటెస్ట్ రికార్డ్స్ ఉండాలి. ఇప్పుడు నీది ల్యాండ్ అంటే ఆ ల్యాండ్కి ప్రూఫ్ ఉండాలి. ఓకే. సర్వేర్ మ్యాప్లో ఇప్పుడు లేదనుకోండి మీకు రిజిస్ట్రేషన్ కాదు. అంతకుముందు ఎన్నో డాక్యుమెంట్స్ ఉంటాయి. ఆ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసి అంటే అంతకుముందు పెన్సిల్తో ఉర్దూ లాంగ్వేజ్లో రాసి ఉంటాయి. మ్యాప్ పెన్సిల్తో పెన్తో వేసి ఉంటాయి. ఫేడ్ అయిపోయి ఉంటాయి. 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు డాక్యుమెంట్ చూస్తే చిరిగిపోయి ఉంటాయి, కనిపించదు, ఫేడ్ అయిపోతాయి. ఇప్పుడు ఏం చేస్తున్నారు అన్నీ కూడా రీచెక్ చేసి రీవెరిఫై చేసి రీసర్వే చేసి పర్ఫెక్ట్గా చేస్తున్నారు. అది చేసినప్పుడు ఏంటంటే ఈ డాక్యుమెంట్స్ అన్నీ రివైజ్ అవుతాయి. రివైజ్ అయినప్పుడు ఒక్కోసారి టాలీ కాదు, కొంతమంది ఎక్స్టెండ్ చేస్తారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ 1000 గజాలు ప్లాట్ కొంటారు, 1500 గజాల్లో అటుపక్క కొండ ఉంటుంది, అది ఎక్స్టెండ్ చేస్తారు. తెలియదు రేపు వెరిఫై చేసినప్పుడు ట్యాక్స్ కట్టరు కాబట్టి దాన్ని పట్టుకుంటారు. నీకు డాక్యుమెంట్ 1000 గజాలు కొంది, నీకు ఆక్యుపై చేసి 1500. ఎందుకంటే అటు ఊరు ఉండదు, విలేజ్ కొండలు కూడా ఫారెస్ట్ గవర్నమెంట్ ల్యాండ్ అసైన్డ్ ల్యాండ్ ఇవన్నీ కూడా చెక్ చేస్తారు. భూముల్లో రకరకాలు ఉన్నాయి. అసైన్డ్ ల్యాండ్ అంటే వేరే వాళ్ళకి ఇచ్చింది, దాంట్లో మనం కట్టుకోకూడదు, కొంతమందికి ఇస్తారు. అట్లనే మీరు ల్యాండ్ కొనుక్కొని గవర్నమెంట్ లీజ్కి ఇస్తుంది, లేదా ఒక ఇండస్ట్రీ పర్పస్ మీరు ఇండస్ట్రీ కట్టుకుంటే మళ్ళీ బ్యాగ్ తీసుకుంటుంది. సో దేర్ ఆర్ సో మెనీ ఎక్స్ ఫ్యాక్టర్స్ టు రెక్టిఫై అండ్ కరెక్ట్. సో సార్ ఇప్పుడు నేను అడిగే కొంచెం మీకు డిఫరెంట్గా అనిపించవచ్చు అడిగే క్వశ్చన్ ఏదైతే ఉందో. సో ఇప్పుడు ఓల్డ్ డాక్యుమెంట్స్ ఉంటాయి సార్, సమ్ 1960 ఆర్ 1970 ఆ టైంలో ఉన్న డాక్యుమెంట్స్ ఉంటాయి. అవి బయటికి తీసి సమ్ స్టాంప్స్ అవన్నీ అంతికించేసి ల్యాండ్స్ రాయించుకొని అవి సేల్ చేసిన కేసెస్ కూడా ఉన్నాయి కదా సార్, వాటి గురించి ఏమన్నా చెప్పగలరు? అంటే ఇది చాలా పెద్ద తీగలాగితే డొంక అంటే అది చాలా ఇల్లీగల్ అన్నట్లయితే చెప్తారు, అవునా? అంటే ఇది ఏంటంటే కొన్ని కమ్యూనిటీల్లో 3-4 భార్యలు ఉంటారు. ఒక భార్యకి ఇనాం ఇచ్చామంటాడు. ఇనాం అంటే పేపర్ ఉండదు, ఈ వైఫ్ కి ఇది ఇచ్చేసా అంటాడు. అది వ్యాలిడ్ గవర్నమెంట్. ఎంత ఇచ్చాడు ఏమి ఇచ్చాడు ఎవరికి తెలియదు. 1950 మన స్వతంత్ర ఇండిపెండెన్స్ డే వచ్చిన దగ్గర నుంచి డాక్యుమెంట్స్ చెక్ చేస్తాం. 1950 నుండి ఉర్దూలో రాస్తుండే 50-60s లో డాక్యుమెంట్స్ ఉర్దూలో ఉండే చైన్ టైప్ ఆఫ్ ఏదో అంటారు, రివర్స్ రాస్తారు. ఉర్దూ అంటే ఇలా రాస్తాం, మనం ఇలా రాస్తాం కదా, అది ఇలా రాస్తాం. ఆ తర్వాత స్లోగా అంటే లింక్ డాక్యుమెంట్స్ అంటారు దాన్ని. లింక్ డాక్యుమెంట్ అంటే అర్థం ఏంటంటే ప్రాపర్టీ దగ్గర నుండి అంటే ఎప్పుడైతే లేఅవుట్ వేసారో టిల్ నౌ ఎన్ని ట్రాన్సాక్షన్స్ అయినా చూపిస్తారు. లింక్ అంటే అర్థం ఏంటి, ఒక 10 మంది చేతులు మారింది అనుకో, ఎవ్రీ టైం మారినప్పుడు కొనుక్కున్నాడు అమ్మాడు అంటే ఎవరైతే అంత ముందు కొనుక్కున్నాడో సెల్లర్ అయిపోతాడు, ఎవరైతే బయర్ ఉన్నాడో వాడు సెల్లర్ అవుతాడు, మారుతూ ఉంటుంది. ఒక 10 ట్రాన్సాక్షన్ జరిగి ఉంటాయి లాస్ట్ 70 సంవత్సరాలు. ఆ 10 ట్రాన్సాక్షన్ క్లారిటీ ఉండాలి. మధ్యలో ఏమవుతుందంటే ఒకసారి గ్రాండ్ ఫాదర్స్ అనుకోకుండా చనిపోతారు సడన్ గా, అప్పుడు లింక్ మిస్ అయిపోతుంది. అంటే మీ నాన్నగారు ఆస్తి నీకు వస్తుందని నీకు తెలుసు, మీ తాతగారు ఆస్తి, కానీ పేపర్ మీద రాకపోతే ఒప్పుకోరు. లీగల్ ఎయిర్స్ మీరే, మనవాళ్ళు కొడుకులే లీగల్ ఎయిర్స్. సపోజ్ మీ పేపర్ మీద లేదనుకోండి అబ్జెక్ట్ చేస్తారు. ఇంకెంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమంది భార్యలు ఉన్నారు, ఎంతమంది తెలుసు. సో వీళ్ళమ్మ రాసినప్పుడు నా ప్రాపర్టీ మా 3 కూతురికి ఎకరం రాస్తున్నాం అనే క్లారిటీ ఉంటే మీరు ఓనర్. మధ్యలో లింక్ ఉంది అనుకోండి, యు ఆర్ నాట్ ది ఓనర్, సంబడి ఎల్స్ మే బి ది ఓనర్. సో దానికని లింక్ డాక్యుమెంట్ ఎప్పుడు చేసినాడు 1950 or 60 అట్లీస్ట్ 50 years డాక్యుమెంట్స్ ఉంటే మంచిది. ఇప్పుడు 2025లో కొంటే 1975 నుండి ఉండాలి. ఆ 50 years కూడా కంటిన్యూటీ ఉండాలి. ఎక్స్ హెచ్ వై దగ్గర కొన్నాడు, వై హెచ్ జెడ్ దగ్గర కొన్నాడు, జెడ్ హెచ్ ఏ దగ్గర కొన్నాడు, అట్లా ఉండాలి. ఉన్నప్పుడే అది వ్యాలిడ్, లేకపోతే కాదు. అట్లానే ఈసీ ఉంటుంది ఎన్కమ్రెన్స్ సర్టిఫికేట్. అయితే పూర్వకాలం ఏం చేశారంటే గుండె బలం కండబలంతో జబర్దస్తి రాయించుకునేవారు. అంటే మీ ప్రాపర్టీ మీ భర్త లేడు అంటే ఎవరికైనా భర్త లేడు, లేదా కొడుకులు లేరు, ముసలావిడ ఒకరితో ఉంది, దౌర్జన్యం చేసి లేకపోతే డబ్బులు గుండా లోకల్ ఏరియాలో కబ్జా సెటిల్మెంట్లు చేసేవాడు. నాకు ఈ ల్యాండ్ కావాలి ఇచ్చంటే భయపెడతారు. మార్కెట్ రేట్ 10 కోట్లు ఉంటే నీకు 50 లక్షలు ఇస్తారు, సంతకం పెట్టబోతే చంపేస్తాం. చాలా కొన్ని జరిగినాయి. ఇప్పుడు కొద్దిగా అవన్నీ బాగుతాయి. ఒకప్పుడు మీడియా లేనప్పుడు, సోషల్ మీడియా లేనప్పుడు ఇవన్నీ కూడా జరిగినాయి. ఇప్పుడు చాలా రెగ్యులరైజ్ అయింది. గవర్నమెంట్ కూడా చాలా కేర్ తీసుకుంటుంది, చాలా పాలసీస్ పెడుతున్నారు, చాలా రూల్స్ పెడుతున్నారు. లేటెస్ట్ డ్రోన్ సర్వే, నీ బార్డర్ ఏముంది ఆ బార్డర్ కరెక్ట్ సెట్ అవుతుందా లేదా. మెషిన్స్ ఒక ఇన్స్ట్రుమెంట్ వచ్చింది, లెంగ్త్ విడ్త్ కావాలంటే ఇక్కడ కూర్చొని లైట్ వేస్తే లెంగ్త్ వచ్చేస్తుంది. మనం వెళ్ళి ఎంతమంది టేప్ తో కొలిసేవాళ్ళు. టెక్నాలజీ బాగా ఇంప్రూవ్ అయింది. సో ఇల్లీగల్ గా రాయించుకునే ఆస్తులు మీరు చెప్పేది స్టాంప్ పేపర్లు వేసుకొని కింద తీసుకొని దస్తావేజీలు వేసుకొని రాసేసుకుంటారు. ఇవాళ నుండి నాది రాయించి సంతకం అవి సంతకం పెడతారు. అంటే పైన స్టాంప్ పేపర్ జుడిషియల్ నాన్ జుడిషియల్ స్టాంప్ పేపర్ ఉంటుంది, కింద రెవెన్యూ స్టాంప్. మరి మీరు అన్నట్లు
అప్పటి కాలం డాక్యుమెంట్స్ కాబట్టి సార్, అప్పుడు రాసిన రాతలే ఉండాలి గదా! వాటి మీద. స్కామ్ చేస్తున్నామని తెలిసిపోతుంది గదా! అంటే ఫ్యూచర్ డేట్, పాస్ట్ డేట్ ఉండకూడదు. ఫ్యూచర్ డేట్ ఎప్పుడే ఉండొచ్చు. హ్మ్. నీకు జబర్దస్త్ సంతకం, నువ్వు చస్తావా సంతకం పెడతావు అంటే నువ్వు సంతకం పెడతావు కదా! హ్మ్. ఆ హ్మ్. సంతకం అక్కడ పాత సంతకం టాలీ అయితే వ్యాలిడ్. ఓకే. టాలీ కాకపోతే వ్యాలిడ్ కాదు. హుహుహు. సో, ఈ ఎల్ఆర్ఎస్ అనేది ఏదైతే ఉందో, అది సిటీస్‌లో ఉన్న వాటికే పనిచేస్తుందా? లేదంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న భూములకు కూడా ఎక్కడైనా పనిచేయాలి. ఇల్లు కట్టుకోవాలంటే మీకు హ్మ్. ఎల్ఆర్ఎస్ ఉండాలి. హ్మ్. సో, జోనింగ్ వేరేగా ఉంటది. R1, R2, R3, R4 జోన్స్ వేరుంటాయి. హ్మ్. హ్మ్. 111 జీవో వేరు. హ్మ్. ఎఫ్టీఎల్ వేరు. ఓకే. బఫర్ జోన్ వేరు. హ్మ్. సెపరేట్ రూల్స్ ఉన్నాయి. హ్మ్. ఆ రూల్స్ ఫాలో కావాలి. ఆ హ్మ్. ఇండివిడ్యువల్ డెప్త్‌గా వెళ్తే చాలా పెద్ద సబ్జెక్టు. ఓకే. మరొక ఎపిసోడ్‌లో మళ్ళీ మాట్లాడదాం. డెఫినెట్‌గా సార్. థాంక్ యూ సో మచ్. మీ వాల్యుబుల్ టైమ్‌ని మాకిచ్చినందుకు. సో, మిమ్మల్ని రీచ్ అవ్వాలంటే ఎలా సార్? సింపుల్ అండి. స్క్రీన్ మీద ఆల్రెడీ డిస్‌ప్లే అవుతుంది. నా పేరు డాక్టర్ నంది రామేశ్వరరావు, హ్మ్. ఫౌండర్ అండ్ సీఈఓ ఆఫ్ రియల్ టాక్స్ హ్మ్. అండ్ లెజెండరీ అవార్డ్ విన్నర్, టెడ్ఎక్స్ స్పీకర్. యెస్. సో 9949579170. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. 9949579170. ఎవరైనా కావాలంటే దీన్ని సంప్రదించి. కాకపోతే చాలామంది సజెషన్ అంటే 2,00,00,000 ప్రాపర్టీ కొనాలి సార్, ఒక్క నిమిషంలో చెప్పాలంటారు. అది నాకు కష్టం. ఒక నిమిషంలో చెప్పలేను. హ్మ్. దయచేసి అపాయింట్మెంట్ తీసుకుంటే 24 అవర్స్ 48 అవర్స్ ఇస్తారు. హ్మ్. మినిమం కన్సల్టెన్సీ ఫీ ఉంటుంది. హ్మ్. 1 అవర్ మీద తీరిగ్గా స్పెండ్ చేసి మీకు కావాల్సిన సొల్యూషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటివరకు వేల మందిని నేను సపోర్ట్ చేస్తున్నాను. ఇంకా సపోర్ట్ చేయాలి, 1,00,000 మందిని చేయాలని నినాదంతో మీ అందరి సపోర్ట్‌తో, సహకారంతో ముందుకెళ్తున్నాను. సో, దిస్ ఈస్ ద టుడేస్ ఎపిసోడ్. మళ్ళీ ఇంకొక కొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో నేను మీ ముందుంటాను. అప్పటి వరకు సోషల్ పోస్ట్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈస్ వాసవి ఆచార్య సైనింగ్ ఆఫ్.